మహాసంద్రమై ఎగసినట్టు ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయువు కట్టు ఎవరికెంతో వారికంత నినాదమే నింగి కంట జనం. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం. ఇవాళ భారత రాజ్యాంగం మనకు హక్కులు ప్రసాదించినటువంటి రోజు. ఇవాళ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజుగా మనం చెప్పుకుంటూ ఉంటాం 26 జనవరిని. ఈరోజు అత్యంత కీలకమైంది. ఈ భారత భూభాగం మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి హక్కులు పంచిచ్చినటువంటి రాజ్యాంగం అమలైనటువంటి రోజు. ఒక మనుషులకి కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి. కుక్కను బహిరంగంగా చంపితే కేసు, ఎందుకంటే దానికి హక్కులు ఇచ్చింది గవర్నమెంట్, ఏది రాజ్యాంగం. కుక్కలను కానీ చీమకు కూడా ప్రతి దానికి భారత రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. సో అటువంటి గొప్ప రోజు. అంతకంటే ముందు మనం ఎవరు తనినా పట్టించుకుంటోడు లేడు, కేసులు పెట్టోడు లేడు, ఏం లేదు. తంతరవా అట్లేదు అంటారు అనేది. రాజ్యాంగం వచ్చినాక అట్టెట్టదంతవరా అనే కాడికి వచ్చింది అన్నట్టు. రాజ్యాంగం అది తీసుకొచ్చింది. అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఈ దేశం పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఈ దేశంలో సంపద లేదా? ఈ దేశంలో వనరులు లేవా? ఈ దేశంలో మానవ సంపద లేదా? మేధావులు లేరా? అంటే అన్నీ ఉన్నారు. కానీ దరిద్రమైన పాలకులే ఈ దేశానికి పెట్టిన శని. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సమాజాన్ని ఉద్దేశించి ఈ సమాజ లోతుపాతులు తెలుసుకొని వారికి ఏ హక్కులు కావాలి, ఎట్లా బ్రతకాలి, ఈ దేశం ఎట్లా ముంగడిపోవాలనేటువంటి అనేకమైనటువంటి ఒక విస్తృతమైన ఆలోచనల మధ్య భారత రాజ్యాంగం నిర్మాణమైంది. కానీ ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భారత రాజ్యాంగం 1952 నుంచి కదా, 1947 స్వాతంత్రం, 26 జనవరి నుంచి మనకు అమలైంది. అమలైన తర్వాత నుంచి ఈ రోజు వరకు 26 జనవరిలో ఎన్నో పోయినాయి కదా. ఈ సందర్భంలో ఎక్కడన్నా ఈ దేశంలో ఉన్నటువంటి యువతను ఒకసారి చూసుకోండి, దేశం ఆర్థిక స్థితిగతులు చూసుకోండి, సామాన్యుల పరిస్థితి చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు నిన్ననో మొన్ననో స్టేట్మెంట్ ఇచ్చిండు, ఈ దేశంలో నన్ను మించిన సీనియర్ లీడర్ లేడు, సీనియర్ పొలిటీషియన్ లేడు అన్నాడు. నువ్వు ఏలుబడి చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో, అటు ఉమ్మడి ఏపీలో లేదంటే ఇప్పుడున్నటువంటి ఏపీలో రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతుందా? కంట్రోల్ బియ్యం తినేట వాళ్ళ సంఖ్య పెరుగుతుందంటే దాని అర్థం ఏంది? పేదోళ్ళు పెరుగుతున్నట్టే కదా లెక్క. కంట్రోల్ బియ్యం పెరుగుతూ ఉంది, తెల్ల రేషన్ కార్డులు పెరుగుతూ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే దేశం దివాలా తీస్తూ ఉంది, ఇంకా పేదరికంలోకి పోతుందని దాని అర్థం. మీరు చెప్తున్నటువంటి జిఎస్డిపిలు, తర్వాత పర్ క్యాపిటా ఇన్కమ్లు, ఇవన్నీ కేవలం కాకి లెక్కలు మాత్రమే. వాస్తవాలు వేరేగా ఉన్నాయి. ఈ భారత రాజ్యాంగం బీసీలకు, మరి ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు సౌకర్యాలు కల్పించడంలో కొంత విఫలమైందనేది మాత్రం వాస్తవం. మా వర్గాల నుంచి ఆ ఆందోళన ఉంది. ఆ రోజుల్లో పూర్తి అస్పృశ్యతను ఎదుర్కొంటున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగం రిజర్వేషన్ కల్పించింది చట్టసభల్లో. కానీ బీసీలకు అటువంటి ప్రయత్నం చేసినా ఎవరు కూడా దాన్ని మాట్లాడనివ్వలేదు. జవహర్లాల్ నెహ్రూ గారు అయితే ఆ టాపికే ఎత్తొద్దని చెప్పిండు. ఆ తర్వాత అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తూనే ఉంది. ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ అదే కొనసాగిస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని దశాబ్దాల నుంచి అనేక పోరాటాలు జరిగినాయి. మండల్ కమిషన్ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని ఎవరు మన కాంశీరామ్ గారు 48 రోజులు దీక్ష చేపట్టిండు పార్లమెంట్ ముంగట కూర్చొని. అయినా కూడా ఈ దేశం చలించలే. ఈ దేశంలో అత్యంత వెనకబడిన వర్గాలుగా బీసీలు మిగిలిపోయినారు. అందుకోసమే బీసీలకు కూడా చట్టపరమైనటువంటి చట్టసభల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ రావాలి. ఈ రేవంత్ రెడ్డో, జానారెడ్డో, ఈ ఉమ్మాయ జక్కా వీళ్ళు ఇద్దరు చేస్తారు, ఇదంతా ఒట్టి మాట వీళ్ళతో కాదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా బీసీల మీద బండెత్తేస్తారు తప్ప దేనికి పనికిరాడు. కానీ ఇదే భారత రాజ్యాంగం బీసీలకు ఏమిచ్చింది, రెడ్లకు వెలమలకు ఏమిచ్చింది ఒకసారి చూడాలి మనం. 27% రిజర్వేషన్ ఓబీసీలకు, 27% రిజర్వేషన్. అది ఉద్యోగాలలో మళ్ళీ విద్యా సంస్థలలో కూడా మొన్న వచ్చింది, 2006 ఏమొచ్చింది. కానీ అంతకుముందుకు లేదు. బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే కోర్టు గుండెలు బాదుకుంటుంది, ఈ అగ్రవర్ణ నాయకులు గుండెలు బాదుకుంటారు.
అట్లెట్లు ఇస్తారు, ఆగమైపోతుంది, టాలెంట్ మిస్ అవుతుంది, ఇవన్నీ చెప్తా ఉంటారు. కానీ అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ఇచ్చే కాడ ఎంత దారుణమైన రిజర్వేషన్ అమలవుతా ఉందో ఒకసారి మనం ఈ లెక్క చూసుకున్న తర్వాత మిగతా చోటికి పోదాం. వీటిలో జనం ఇప్పుడే జెండా ఆవిష్కరణ జరిగింది మా కార్యాలయంలో. అది ఇంటూ మార్క్లో రైట్. ఇది ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ పేరు మీద దొంగతనంగా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వాడుకుంటున్న రిజర్వేషన్. వీళ్ళు 50% స్లాబ్ దాటినా ఏం కాదు, కానీ బీసీలు దాటొద్దట. ఇక్కడ మనం గమనించుకోవాలి, మొత్తం ఓసీ జనాభా డోర్ క్లోజ్, మొత్తం ఓసీ జనాభా 5% ఉన్నప్పుడు, 5% ఉందనుకుందాం, 5% ఉంటే ప్రతి 100 మంది ఓసీలలో 95 మంది పైసలు ఉన్నోళ్ళే, 5 మాత్రం పేదోళ్ళు ఉన్నారు అనుకుందాం. ఈ పేదోళ్ళకి 5 కోసం రిజర్వేషన్ అంటే ఎంత? రాష్ట్ర జనాభాలో వాళ్ళ పర్సంటేజ్ ఎంత అవుతుంది? 0.25 అవుతుంది. 0.25 వాళ్ళకి 10% రిజర్వేషన్. పోనీ వాళ్ళ జనసంఖ్య అందులో 90 మందికి పైసలు ఉన్నాయి, 10 మంది దగ్గర లేవు అనుకుందాం. ఆ 10 మంది జనాభా కూడా రాష్ట్ర జనాభాలో ఎంత అవుతుంది? 0.50% ఆ 0.5%కు 10% రిజర్వేషన్. ఇక్కడ పోనీ ఓసీలలో 80 మంది దగ్గర పైసలు ఉన్నాయి, 20 మంది దగ్గర లేవనుకుందాం. 20 మంది పేదోళ్లకు ఈడబ్ల్యూఎస్ ఇస్తున్నారు అనుకుందాం. వీళ్ళ సంఖ్య ఎంత అవుతుంది? 1% అవుతుంది. 1% అని 10% రిజర్వేషన్. పోనీ వాళ్ళ ఓసీలలో ప్రతి 100 మందిలో 70 మంది దగ్గర పైసలు ఉన్నాయి, 30 మంది దగ్గర లేదనుకుందాం. వీళ్ళు రాష్ట్ర జనాభాలో ఎంత అవుతారు? 1.50% అవుతారు. కానీ 1.50% వాళ్ళకి ఎంత పర్సెంట్ రిజర్వేషన్? 10% రిజర్వేషన్. ఇక్కడ పోనీ ఓసీలలో ఇంకా ఎక్కువ పేదలు ఉన్నారా అనుకుందాం. 160 మంది దగ్గర పైసలు ఉన్నాయి, 40 మంది దగ్గర లేవనుకుందాం. ఈ 40 మంది రాష్ట్ర జనాభాలో ఎంత అవుతారు? 2% అవుతారు. ఈ 2% పబ్లిక్ ఎంత ఇస్తున్నారు రిజర్వేషన్? 10%. ఇక్కడ పోనీ 50% మంది పేదోళ్ళే ఉన్నారు రెడ్లల్లో వెలమల్లో అనుకుందాం. వాళ్ళకు 50% మంది పేదోళ్ళు ఉంటే 50% మంది ధనవంతులు ఉన్నారు. ఈ 50% మంది రాష్ట్ర జనాభాలో ఎంత అవుతారు? 2.5%. 2.5% వాళ్ళకి ఎంత రిజర్వేషన్? 10%. ఒక్క లోగానికి 4 రిజర్వేషన్లు అన్నట్టు ఈ లెక్కన. ఒక్క లోగానికి 4. పోనీ వీళ్ళు 5% ఉన్నప్పుడు ఈ లెక్క అనుకుందాం. ఓసీ జనాభా అంతకంటే ఎక్కువ మేము 10% ఉన్నాం అన్నారు అనుకో. సరే, 10% ఉంటే ప్రతి 100 మందిలో 95 మంది పైసలు ఉన్నోళ్ళు అనుకుందాం, 5 లేవనుకుందాం. ఈ లేని 5 ఎంత రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు? 10%. ఇక్కడ 90 మందిలో పోనీ 50 మంది అనుకో, 50 మంది పేదవాళ్ళు ఉన్నారు, 50 మంది ధనవంతులు ఉన్నారా మా ఓసీలలో అనుకో. వాళ్ళు ఎంత అవుతారు? రాష్ట్ర జనాభాలో 5% అవుతారు. 5% మనకి 10% రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? ఏం చేసినా కానీ పోనీ అయ్యా వాళ్ళు 15% ఉన్నారు అనుకో. రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క ఇదే. 15% ఉన్నారు అనుకుందాం. 15% ఉంటే ప్రతి 100 మందిలో 95 మంది దగ్గర రెడ్ల దగ్గర పైసలు ఉన్నాయి అనుకుందాం, వెలమల దగ్గర. అందులో 5 దగ్గర లేవనుకుందాం. ఈ 5 ఎంత అవుతారు? రాష్ట్ర జనాభాలో 0.75% అవుతారు. 1% లేని వాళ్ళకు 10% రిజర్వేషన్. ఇక్కడ పోనీ ఇదే అగ్రవర్ణ పేదలలో 70% మంది దగ్గర పైసలు ఉన్నాయి, 30 మంది దగ్గర లేవనుకుందాం. ఈ 30% మంది రాష్ట్ర జనాభాలో ఎంత పర్సెంటేజ్ అవుతారు? 4.50 అవుతారు. 4.50 వాడికి 10% రిజర్వేషన్. ఎంతకంటే ఎక్కువ లేదు, అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. పోనీ 50 సగానికి సగం పేదలు ఉన్నారని అనుకుందాం. సగానికి సగం పేదలు ఉన్నారని అనుకుంటే 50% మంది దగ్గర పైసలు ఉన్నాయి, 50% మంది దగ్గర లేవనుకుందాం. ఇప్పుడు రాష్ట్ర జనాభాలో వీరి పేదవాళ్ళ ఈడబ్ల్యూఎస్ అర్హుల శాతం ఎంత అవుతుంది? 7.50. 7.50 వానికి 10% రిజర్వేషన్. వీళ్ళ లెక్క ప్రకారమే 7.5 10% రిజర్వేషన్. 50% మంది ఉంటే కదా, 50% మంది ఉంటే అది ఉంటే కూడా వాళ్ళు కేవలం 0.75%. 0.75% వాళ్ళకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలవుతా ఉంది. ఈ దేశం, ఈ రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది. ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు కమ్మలు మార్చుకున్నారు, వాళ్ళు చింపేసుకొని కొత్త కమ్మలు రాసుకున్నారు ఈ రాజ్యాంగంలో. ఇదే బీసీలకు మాత్రం 162% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్. 162 ఉన్నోనికి 27%, 27 ఇస్తున్నారా? 100కి 5 లేనోనికి 10%.
ఆ 27 కూడా లేదు, ఇప్పుడు ఇది 17కి వచ్చింది. ఇది భారత రాజ్యాంగం ఇస్తున్న రిజర్వేషన్ విధానం. బీసీలారా ఇన్ని సంవత్సరాలు 76 సంవత్సరాలు గడిచిపోయింది కదా మనకు, ఏది స్వతంత్రం వచ్చి, ఏది భారత రాజ్యాంగం అమలైపోయి 76 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఏం జరుగుతుందా? 1950 నుంచి ఇగో ఇది వీళ్ళ రిజర్వేషన్ ఫ్యాక్టరు. మనకేమో ప్రతి 10 మంది ఉంటే మనకు ఒక్కరికి రిజర్వేషన్ వస్తుంది. ఈడు ఒక్కడుంటే వానికి 10 రిజర్వేషన్లు. ఇంకా ఇది ఈ దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ సిస్టమ్. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం భారత రాజ్యాంగం వాళ్ళకి కల్పించింది, అయిపోయింది. మరి ఇక్కడ బీసీల విషయంలో ఎందుకు ఇట్లా జరిగింది? ఎందుకంటే బీసీలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అధికారంలో లేరు కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకుంటోడు లేడన్నట్టు. ఇట్లా ఇన్ని రకాలుగా ఇదంతా క్లియర్ డాటా కదా. ఏ పత్రిక అన్నా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్న కొన్ని నేషనల్ మీడియా వేస్తాయి, కానీ ఈ తెలంగాణలో ఉన్న ఏ పత్రిక అన్నా ఇగో ఇదిరా జరుగుతున్న అన్యాయం బీసీలకు కానీ ఒక్క పత్రికనన్నా పెట్టిందా? ఎప్పుడన్నా చర్చకు పెట్టిందా? 42% రిజర్వేషన్ బీసీలకు కావాలంటే కోర్టుకు పోయి ఆపిన రెడ్లు, మరి ఇది ఎట్లా ఇంప్లిమెంట్ అయింది? అదే కోర్టు వీళ్ళకి ఇయ్యొచ్చు అని చెప్పింది, మనకి ఇయ్యొద్దని చెప్పింది. ఈ కోర్టు ఇది న్యాయం, మనకి ఇయ్యొద్దట, వాళ్ళకి ఇయ్యాలన్నట. వాడు ఒక్కడు కూర్చుంటే 10 బిర్యానీలు పెడతారట, మన వాళ్ళు 10 మంది కూర్చుంటే ఒకటే బిర్యానీ పంచుకొని తినన్నట. ఇగో ఇది వాళ్ళ కథ. ఇది ఈ దేశంలో రాజ్యాంగం కథ. ఈ రాజ్యాంగం ఈ పౌరులకు ఇచ్చినటువంటి హక్కులు, రిజర్వేషన్లు ఇవి. పన్నులు కట్టాలి. పన్నులు మరి 10 మందిని బీసీలను కూర్చున్నాం, 10 మంది దగ్గర పన్నులు వసూలు చేసిరు. 10 మంది దగ్గర పన్నులు వసూలు చేసిరు. ఎంతమంది పెడుతున్నారు అంటే 10 మందికి పెట్టాం, మేము ఒక్కరికి పెడతాం. మళ్ళా 10 మంది దగ్గర పైసలు వసూలు చేసి ఒక్కరికి బిర్యానీ పెట్టిరిన్లా, వాళ్ళేమో ఒక్కడు కూర్చుంటే ఈ 10 మంది పైసలు తీసుకుపోయి వానికి పెట్టిరు. ఇగో ఇది జరుగుతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ నిరుద్యోగులు చాలా మంది, అన్న నువ్వు నిరుద్యోగుల గురించి మాట్లాడాలన్నా అంటాడు, నోటిఫికేషన్ల గురించి నోటిఫికేషన్ లేచి వీళ్ళని నోట్లే పోయి అన్న తీసుకపోయి మా వాటా మాకు తేలాలని కొట్లాడుతున్నాం కదా. ఈడబ్ల్యూఎస్ లేకుండా చేయాలి ఈ రాష్ట్రంలో. ఈడబ్ల్యూఎస్ అనేది మోసం, దుర్మార్గం, అనేక రకాల. ఎంత దుర్మార్గం అంటే ఇక చూడ్రి, గతంలో వీళ్ళు యాదవత్రయం కొట్లాడింది మహిళా రిజర్వేషన్ సంబంధించి వచ్చినప్పుడు మహిళా రిజర్వేషన్ ఆపాలన్నదే పెద్దగా చూపించారు తప్ప, అయితే ఆ మహిళలలో మా బీసీ మహిళలు లేరు అని అడిగిరు వాళ్ళు. అవును, మహిళలలో మా బీసీ మహిళలు ఉంటాయి కదా, మాకు రిజర్వేషన్ బరాబర్ మా మహిళలకు కూడా కల్పించండి, అప్పుడే ఈ మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పారు. అప్పుడు అట్టెట్లయితే అన్నారు. ఇప్పుడు అనుకుంటున్నారు 100% అన్యాయం జరుగుతుంది. రెడ్డి గారు ఉంటే రెడ్డి గారు భార్యనో లేకపోతే ఇక చూడ్రి ఏం జరుగుతుందో చూడ్రి. బీసీలారా, బీసీలకు ఏం జరిగిందో చూడ్రి. ఇది క్లోజ్ చేయన్న. ఇక చూడ్రి, ఇగో ఇది ఎంత ఈడబ్ల్యూఎస్ ఎంత దుర్మార్గం చూడండి. డబ్బులు ఉన్న అగ్రకుల పేదలు బీజేపీ కాంగ్రెస్ రెండు ఎంత దుర్మార్గంగా రిజర్వేషన్ తెచ్చాయనేది ప్రధానంగా చూస్తే ప్రతి బీసీ బిడ్డకు రక్తం మరిగిపోతుంది. బీజేపీ యొక్క దుర్మార్గం బీసీలకు కొన్ని తరాల్ని వెనక్కి నెట్టుతుంది. ఇగో నీట్ ఎంబీబీఎస్ లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి కట్ ఆఫ్ మార్కులు చూడ్రి. ఓబీసీలకేమో 1733 ర్యాంకు తర్వాత వస్తే ఇక సీట్ రాలే. అదే రెడ్లకేమో 3000 చదువు రాకపోయినా ర్యాంక్ ఇచ్చి ఉద్యోగం సీట్ ఇచ్చారు. రెడ్లకు, వెలమలకు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి అంతా. ఇగో ఓబీసీ వాళ్ళకు 2500 పైకి ర్యాంక్ వస్తే లేదు ఇక సీటు. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4000 దాకా వచ్చినా రెడ్లకు, వెలమలకు ఇచ్చేసారు. ఇగో ఇది మన బతుకు. డబుల్ నేను అడుగుతా ఉన్నా, మన బీసీ బిడ్డల కంటే 1525 ర్యాంక్ ఎక్కువ వచ్చిన సీట్స్ పొందిన అగ్రకులాల వాళ్ళు పేదలంట. ఇది ఎంతమందికి తెలుసు? గొర్రెలు మాదిరిగా ఆలోచన లేకుండా ప్రశ్నించడం చేతగాని మన బీసీ రాజకీయ నాయకులు, మేధావులు, చదువుకున్న విద్యావంతులైనా మన ఈ సమాచారాన్ని మన వర్గాలకు వివరంగా చెప్పండి. మన వాటా భాగం మనకు రావాలి. మోసం చేస్తున్న అగ్రకుల పార్టీల రాజకీయం గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. మీరు చెప్తుంది ఇదే కదా. ఏదిరా మా వాటా అని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు నేను అడుగుతా ఉన్న నిరుద్యోగ సోదరులను నోటిఫికేషన్ వేసి ఈడబ్ల్యూఎస్ భర్తీ చేయమంటారా? దేనికోసం చేయమంటారు? మా బీసీ బిడ్డలు 10 మంది ఎక్కువ ఎస్ఐలు అయితే తప్ప, 10 మంది ఎక్కువ ఎంఆర్ఓలు అయితే తప్ప, 10 మంది టీచర్లు ఎక్కువ అయితే తప్ప, 10 మందికి ఎక్కువ అవకాశాలు వస్తే తప్ప, అన్యాయంగా ఈడబ్ల్యూఎస్ పేరు మీద దోచుకుంటా ఉంటే నోటిఫికేషన్ వేయాలని చెప్పి ఈ అగ్రకుల పార్టీలు చెప్తా ఉంటే ఈ పోరగాళ్ళు 2-3 తిరుగుతా ఉన్నారు.
నోటిఫికేషన్లు వేయాలి. ఎప్పుడు వేయాలి? ఈడబ్ల్యూఎస్ను తీసేసేయాలి. ఎస్. మొన్న చూడలే గ్రూప్ 2లో గ్రూప్ 1లో ఏం జరిగిందో, మొత్తం రెడ్లు 172 మంది రెడ్లు దొరబడ్డారు. దాంట్లో రెడ్లు వెలమలు 172 మంది అందులో దొరబడ్డారు. 563 పోస్టులలో 172 మంది రెడ్లే దొరబడ్డాడు. విషయం ఏంటంటే, ఒక విద్యార్థికి సార్ చదువు చెప్పిండు, వాళ్ళంతా లావర్సేది పెద్ద పట్టించుకోలే. ఆ తిరిగిన రెడ్డి పోరానికి వచ్చింది, చదువు చెప్పిన సార్కు రాలే గ్రూప్ 1 ఉద్యోగం. ఎస్.